ఇంకా పరిసర ప్రాంతాలు జరుగుతుంది, అది ఇక్కడ జరుగుతుంది. വീണ്ടും പറയുന്നു, ഈ 3 പേരെ ചേർന്ന് നിർത്തിക്കോണം. ഈ മുగ్గురు మీరు దగ్గర హక్కులు ఉండాలి. വരുന്ന നാളുകൾ കർത്താവ് ഉപയോഗിക്കുന്ന ആയുധങ്ങളാണ്. రానున్న దినాల్లో దీన్ని బహుబలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ചേർത്ത് നിർത്തിക്കോണം, కలిసి వాళ్ళు നിർത്തിക്കോണം. 3 ഇങ്ങനെയൊക്കെ നിർത്തിക്കോണം. 3 ఇలా మీరు ఇప్పుడు ఎలా హత్తుకున్నారో ఆ విధంగా మీరు వాటిని హత్తుకోవాలి. కర్తావు ഇതിന്റെ മേൽ ഭയങ്കര പകർച്ച പറഞ്ഞിട്ടുണ്ട്. దేవుడు మీపై అపవిత్రత చేస్తున్నాడు. కర్తావు నుండి ఉపయోగించబడబోయాడు. రానున్న దేవుడు బహుబలంగా వాడుకోబోతున్నాడు. దేవుడు నాకు చెప్పుకుంటాడు, ചർച്ചകളുടെ ഉത്തരവാദിത്തങ്ങൾ കരങ്ങളിൽ ഏൽപ്പിക്കത്തക്ക നിലയിൽ నమ్మకంగా మీరు అయ్యగారితో ఉండండి. ఆ నమ్మకంగా మీరు అయ్యగారితో ఉండండి. అక్కడే నిండా ఉయర్చ, అక్కడే మీ యొక్క ఉన్నత స్థానం, నిండా వలర్చ. దేవుడు నాకు చెప్పవచ్చున్నాడు. అదే పిశాచు జయించిన రాత్రి అలా సాతానుడు రాత్రి కాదు, పిశాచు ఓడిన రాత్రి, సాతానుడు పారిపోయిన రాత్రి. నీవు ఆ యొక్క ఫలితాన్ని నువ్వు చూస్తావు. కుటీరిపోయిన రాత్రి కొన్ని రాత్రి కాలు చేసి బయలుదేరిపోయినది. అవకాశമായി തരത്തില്ലാന്ന് പറഞ്ഞ ചില ഏരിയകളിൽ നിന്ന് నీకు పొందదు, నీవు పొందుకోలేవని చెప్పిన కొన్ని విషయాలు ചില కొండകളിൽ നിന്ന്, కొన్ని కొండల పైన నుంచి ചില കൊടിയിരിപ്പുകൾ ഓടിയിട്ടുണ്ട്. എന്നോട് കർത്താവ് പറയുന്നു, దేవుడు చెప్పవచ్చాడు, മലയുടെ മുകളിൽ కొండపైన చర్చ కొన్నాము, సంఘము మీరు స్థాపించబడబోతున్నారు. చర్చ కొన్నాము, సంఘం మీరు మలയുടെ മുകളിൽ కొండపైన നിങ്ങൾക്ക് చర్చ ഉണ്ടാകുമ്പോൾ సంఘము స్థాపిస్తాడు. అది ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ చేస్తాడు. నీకు క్షేమంతో కూడిన రాత్రి, నీవు మనిషిగా మారిన వ్యక్తి నీతో ఒక బీజం ఉంది, జయించిన బీజము. కొన్నింటిని మోకరించబడి యొక్క బీజము. ఆ యొక్క బీజము నీలో ఉన్నంత వరకు ఆ యొక్క స్వభావము నీలో తెలుస్తుంది. నీకు అభిజయం కాదు, నీకు చేవులు తెలుస్తాడు. తన వచ్చి ఉండడం നടക്കുന്ന സീസണുകളെ കർത്താവ് തുടങ്ങിയാണ്. അവസരം നൽകിയ കർത്താവിന്റെ അഭിഷേകത്തിനോടുള്ള നന്ദി അറിയിക്കുന്നു. ഈ അവകാശം ഇച്ചിരി